వీటీవీ ప్రైమ్ కి స్వాగతం. ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ పాత్రికేయులు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ వివి కృష్ణంరాజు గారు. నమస్తే కృష్ణంరాజు గారు. గతంలో లాగా జగన్మోహన్ రెడ్డి గారికి తన కుటుంబ సభ్యుల నుంచి కానీ బంధుమిత్రుల నుంచి కానీ అండదండలు లేవని అంటున్నారు. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకొని నిలబడగలరా? జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యుల అండలు ఉన్నా లేకపోయినా ప్రజల అండలు ఉన్నాయి. అది మనం మర్చిపోకూడదండి. ఈ రోజున కుటుంబ సభ్యులకు సంబంధించి షర్మిల గారు ఏదైనా ఒక మీటింగ్ పెడితే ఒక 1000 మంది వస్తారా? రారు. మరి ఆ కుటుంబ సభ్యుల వల్ల వచ్చే ఉపయోగం ఏముంది? అంటే వాళ్ళ అమ్మగారు వాళ్ళు చెప్పేదండి, వాళ్ళ అమ్మగారు వీళ్ళందరూ కూడా ఈ వెనకాల ఉండి నైతిక మద్దతు ఇవ్వగలిగారు, కానీ ప్రజా మద్దతును కూడగట్టే విషయంలో వీరెవరూ కూడా ఎందుకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు ఆయనకి. కానీ ప్రజా మద్దతు కూడగట్టే విషయంలో, ప్రజల మద్దతు పొందే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున భారతదేశంలోని ప్రాంతీయ పార్టీల్లో నెంబర్ 1 నాయకుడు అనడంలో సందేహం లేదు. కాబట్టి అంటే ఆయన నమ్ముకున్నది ప్రజాబలాన్ని కానీ కుటుంబ బలం లేదా ఇంకొకటి బలం అని ఆయన నమ్ముకోలేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి వైఖరి మీకు ఫస్ట్ నుంచి మీరు గమనిస్తూ ఉంటుంటే ఆయన ఏనాడు కూడా పలానా వ్యక్తుల్ని, పలానా నాయకుల్ని మీరు రండి మా దాంట్లో అని చెప్పి ఇప్పుడు ఆహ్వానించిన పాపను పోలేదండి. మీరు గమనించండి, ఎవరిని ఆహ్వానించలేదు. మీరు వస్తారా రండి, వెళ్తారా వెళ్ళండి అనే తత్వంతో ఉన్నారు తప్ప మీరు రండి, నా పార్టీని బలోపేతం చేయండి, నేను మీకు సహాయం చేస్తాను అని చంద్రబాబు నాయుడు చెప్పేవారు. అట్లాగా చంద్రబాబు నాయుడు ఆహ్వానించేవారు పార్టీలోకి. కానీ అటువంటి పనిని ఈయన ఎప్పుడూ చేయలేదు. అంటే ఆయనకున్న నమ్మకం ఏంటంటే ప్రజలే నా బలం, ప్రజలే నా నమ్మకం, ప్రజలే నన్ను నడిపిస్తారు అనే భావనతో ఉన్న జగన్మోహన్ రెడ్డి మిగతా బలాలను పెద్దగా నమ్ముకోలేదు. మిగతా బలాలు అని కూడా ఆయన ఓటమిని కూడా నిర్దేశించలేదు. గత ఎన్నికల్లో ఓటమికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవకాశవాద రాజకీయాలకు పాల్పడకపోవటం, పొత్తులు పెట్టుకోకపోవటం, అబద్ధాలు చెప్పకపోవటం. ఇప్పుడు ఒకటేనండి, చంద్రబాబు నాయుడు నేను నెలకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పంటే ఈయన 5000 ఇస్తానని చెప్పి అనొచ్చు కదా. నేను మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తానంటే నేను పురుషులు కూడా కల్పిస్తానని చెప్పి ఆయన చెప్పొచ్చు కదా. అనుకుందాం, చెప్పలేదు అంటే ఆయనలో నిబద్ధత ఉంది, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేను అని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన నిజంగా అటువంటి హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చుంటే పరిస్థితి వేరే విధంగా ఉండేదేమో. కాబట్టి ఏంటంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అనే అతను మిగతా రాజకీయ నాయకులతో పోలిస్తే ఒక విలక్షణమైన, విభిన్నమైన మాటకు కట్టుబడే ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎమర్జ్ అయ్యాడు. వైసీపీకి ఎవరైనా అనుకూలంగా పనిచేస్తున్నారంటే మీలాంటి సీనియర్ పాత్రికేయుల్ని పేటీఎం బ్యాచ్ అని చెప్పి తోలనాడుతున్నారు. మరి టీడీపీ ట్రోలింగ్ ఆర్మీ స్వచ్ఛందంగా పనిచేస్తోందా, లేదా అంటే జగన్ గారికి అనుకూలంగా మాట్లాడేవారు చిల్లర డబ్బులు తీసుకొని పనిచేస్తున్నారా? ఒక సీనియర్ గా మీ అభిప్రాయాన్ని చెప్పండి. విజ్ఞత లేని అజ్ఞానులు మాత్రమే అటువంటి మాటలను ఉపయోగిస్తారు. పేటిఎంలో లేకపోతే ఇంకోటి అమ్ముడిపోయారని చెప్పి మాటలు ఉపయోగిస్తారు. వచ్చేటప్పటికి ఈ రోజున దీనినే మనం ఏమంటున్నామంటే పెయిడ్ బ్యాచ్ అను లేకపోతే ట్రోల్ ఆర్మీ అని చెప్పి మనం వాడుతున్నాం. ఇటువంటి ట్రోల్ ఆర్మీని ఆంధ్రప్రదేశ్తో కాదు దేశంలో ఇంచుమించు అన్ని పార్టీలు పెంచి పోషిస్తున్నాయి. దీంట్లో మీకు సందేహం లేదండి. మీరు ముక్కు మూసుకొని ఇంట్లో కూర్చున్నా మీ గురించి విమర్శలు చేసేందుకు వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి ఏంటంటే మనం దీనికి అతీతంగా అంటూ ఎవరు ఉండరు. అంటే వీరి ఆరోపణలకు, అంటే వారు వీరు చేసే వారు అందరూ చేసే ఆరోపణలకు అతీతులు అంటూ ఎవరు ఉండరు. అందరూ కూడా దానికి బాధితులే. కాబట్టి ఏంటంటే ఈ రోజున ఈ తటస్థంగా ఉండే వారిని కూడా తటస్థంగా ఉండనీయకుండా వారి మీద కూడా బురద చల్లి వారిని నైతికంగా కించపరిచే విధంగా, వారి వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఇటువంటి వ్యక్తులు అంటే ట్రోల్ ఆర్మీ అనేవాళ్ళు చాలా ముమ్మరంగా పని చేస్తున్నారు. దీనికి ఏ పార్టీ ఆ పార్టీ ఏం లేదు, అందరూ ఆ పని చేస్తున్నారు. అయితే ఇక్కడ విషయానికి వచ్చేప్పటికి ఏమైందంటే ఈ రోజున ఇటువంటి ట్రోల్ ఆర్మీని కూటమి ప్రభుత్వం చాలా పెద్ద సంఖ్యలో పోషిస్తోంది. నిజానికి వైసీపీ ట్రోల్ ఆర్మీతో పోలిస్తే కూటమి ట్రోల్ ఆర్మీ చాలా చాలా పెద్దది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరైనా కానీ వైసీపీకి అనుకూలంగా ఎవరైనా ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెడితే వెంటనే దానికి వ్యతిరేకంగా కొన్ని వందల పోస్టులు వస్తాయి వాళ్ళ మీద. అంటే వాళ్ళ ట్రోల్ ఆర్మీ ఎంత విస్తృతంగా, ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఈ ట్రోల్ ఆర్మీ నేచర్ ఎలా ఉంటుందంటే, ఈ ఎవరైనా ఒక విషయాన్ని, ఒక వాస్తవాన్ని చెప్పారనుకోండి, ఆ వాస్తవానికి కౌంటర్గా వీళ్ళు సరైన ఆర్గ్యుమెంట్ చేయలేకపోతే వెంటనే ఏం చేస్తారంటే వాళ్ళు మీరు చెప్పినట్టు ఈ పేటీఎం అనో లేకపోతే ఇంకోటనో వాళ్ళ మీద బురద జల్లటం, లేకపోతే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయటం, లేకపోతే వారిని కించపరిచే విధంగా బూతులు మాట్లాడటం. ఇలాగేంటంటే ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తిత్వ హననానికి ఈ రోజున సామాజిక మాధ్యమాలు అనేవి వేదికగా మారాయి. దీనికి ప్రధానమైన కారణం ఎవరంటే కొన్ని ట్రోల్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.